శ్రీమద్ రామాయణము బాలకాండ 36వ సర్గ. అంతవరకు విన్న రాముడు విశ్వామిత్రునితో ఇలా అన్నాడు. ఓ మహర్షి, హిమవంతుని పెద్ద కుమార్తె గంగా ఎందుకని 3 మార్గములలో ప్రవహిస్తూ ఉంది? ఎందుకని గంగా నది ముల్లోకములలో పవిత్రమైన నదిగా ప్రసిద్ధి చెందింది? వివరించండి అని అడిగాడు. విశ్వామిత్రుడు ఇలా చెప్పసాగాడు. మహాశివుడు తన భార్య ఉమాదేవితో సురత సౌఖ్యాలు అనుభవిస్తున్నాడు. కాని ఉమాదేవికి మహాశివునికి ఎంతకాలానికి పుత్ర సంతానము కలగలేదు. దేవతలందరికీ ఒక అనుమానం కలిగింది. మహాశివునికి ఉమాదేవికి పుట్టబోయే పుత్రుని భరించే శక్తి ఈ లోకాలకు ఉందా అని. దేవతలందరూ బ్రహ్మదేవుని తీసుకుని మహాశివుని వద్దకు వెళ్లారు. ఓ మహాదేవా, మీకు ఉమాదేవికి పుట్టబోయే తేజోవంతుడైన పుత్రుని ముల్లోకములు భరించలేవు. కాబట్టి మీరు ఉమాదేవి తపస్సు చెయ్యండి, మీ తేజస్సును మీ యందే నిక్షిప్తం చేసుకోండి అని ప్రార్థించారు. వారి ప్రార్థనను మన్నించాడు మహాదేవుడు. దేవతలారా, మీరు చెప్పినట్టే చేసెదను. కాని నా వీర్యమును ఎవరు ధరిస్తారో తెలియజేయండి. మీ వీర్యమును భూదేవి ధరిస్తుంది. ప్రకారమే మహాశివుడు తన వీర్యమును భూదేవియందు నిక్షిప్తం చేశాడు. ఆ వీర్యము భూమి అంతా వ్యాపించింది. ఓ అగ్నిదేవా, నీవు వాయుదేవుని సాయంతో మహాదేవుని వీర్యమును నీలో నిక్షిప్తము చేసుకో. అప్పుడు అగ్నిదేవుడు మహాశివుని వీర్యమును తనలో ధరింపజేసుకొన్నాడు. మహాదేవుని వీర్యము ప్రభావము వలన అగ్నిదేవునిలో నుండి మహావీరుడు కుమారస్వామి జన్మించాడు. ఇప్పుడు దేవతలు అందరూ మహాశివుని ఉమాదేవిని భక్తితో పూజించారు. ఇదంతా చూచి ఉమాదేవికి పట్టరాని కోపం వచ్చింది. ఓ దేవతలారా, నేను నా భర్తయందు పుత్రుని కనవలెనని కోరికతో ఉన్నాను. కాబట్టి మీరందరికీ మీ భార్యల వలన సంతానము కలుగకుండుగాక. అలా దేవలోకమంతా ఉమాదేవి శాపంతో నిశ్శబ్దమైంది. ఓ భూదేవి, నీవు అనేక రూపములతో అనేక మంది భర్తలకు భార్యగా ప్రవర్తించు. హిమవత్ పర్వతము మీద ఉత్తర దిక్కుగా ఉన్న కైలాసగిరి మీద తపస్సు చేశాడు. ఇప్పుడు నీకు గంగాదేవి కథ చెబుతాను, విను. విశ్వామిత్రుడు గంగాదేవి యొక్క కథ చెప్పసాగాడు. ఓ రామా, పూర్వము దేవతల సేనలకు ఒక సైన్యాధిపతి కావాల్సి వచ్చాడు. దేవతలు అందరూ బ్రహ్మదేవుని వద్దకు పోయి అగ్నిదేవుని ముందు పెట్టుకొని తమ కోరికను. ఓ బ్రహ్మదేవా, ఇప్పటిదాకా దేవతాసేనలకు మహేశ్వరుడు సైన్యాధిపతిగా ఉండేవాడు. కాని ప్రస్తుతము మహేశ్వరుడు హిమాచలము మీద తపస్సు చేసుకుంటున్నాడు. కాబట్టి మాకు వేరొక సైన్యాధిపతిని నీవే ఏర్పరుపవలెను. ఆ సమయంలో మహేశ్వరుడు హిమాచలము మీద తపస్సు చేసుకుంటున్నాడు. అప్పుడు బ్రహ్మదేవుడు ఇలా అన్నాడు. ఓ దేవతలారా, ఉమాదేవి శాపము వలన మీలో ఎవ్వరికీ సంతాన యోగ్యత లేదు. కాబట్టి మీలో ఎవరూ సైన్యాధిపతిని పుట్టించలేరు. ఆకాశ గంగ ఉన్నది కదా, అగ్నిదేవుని యందు ఆ మహాదేవుని వీర్యము నిక్షిప్తమై ఉన్నది. గంగాదేవి అగ్నిదేవుని నుండి మహేశ్వరుని వీర్యమును స్వీకరించును. గంగాదేవికి అగ్నిదేవుని ద్వారా ఒక పుత్రుడు జన్మించును. ఆయనే మీ దేవసేనకు అధిపతి కాగలడు. బ్రహ్మదేవుని మాటలకు సంతోషించి దేవతలందరూ తమ తమ స్థానములకు వెళ్ళిపోయారు. తరువాత దేవతలందరూ పుత్రుని కొరకై అగ్నిదేవుని ప్రార్థించారు. అగ్నిదేవుడు గంగాదేవి దగ్గరకు పోయి, ఓ గంగాదేవి, దేవతల కోరిక మేరకు నీవు నా వలన గర్భము ధరింపుము అని కోరాడు. గంగాదేవి ఒక దివ్యమైన రూపము ధరించింది. అగ్నిదేవుడు గంగాదేవిని ఆవహించాడు. తనలో నిక్షిప్తమైన మహాదేవుని వీర్యమును గంగాదేవిలో విడిచిపెట్టాడు. గంగాదేవి దేహమంతయు తాపంతో రగిలిపోయింది. ఓ అగ్ని, నేను ఈ వీర్యమును ధరింపలేను.
నా ఒళ్ళు అంతా దహించుకుపోతూ ఉంది. అటులైన నేను నీలో విడిచిన వీర్యమును నీవు హిమాచలము వద్ద ఉన్న ఒక పర్వతము మీద విడువుము. గంగానది అగ్నిదేవుడు చెప్పినట్లే మహాదేవుని వీర్యమును ఒక పర్వతము మీద విడిచింది. ఇప్పుడు ఆ పర్వతము మహాదేవుని వీర్య ప్రభావము వలన బంగారము, వెండి, రాగి, ఇనుము మొదలగు ఖనిజ సంపదలతో నిండిపోయింది. మహాదేవుని వీర్యము పడిన చోట రెల్లు పొదలు దట్టంగా పెరిగాయి. ఆ రెల్లు పొదలలో నుండి ఒక కుమారుడు పుట్టాడు. అది చూచి దేవతలు అందరూ సంతోషించారు. ఆ కుమారుని పాలు ఇచ్చి పెంచే బాధ్యత కృత్తికలకు అప్పగించారు. అందుకని ఆ బాలుడు కార్తికేయుడు అనే పేరుతో పిలువబడ్డాడు. గంగాదేవి గర్భము నుండి జారిపడ్డాడు కాబట్టి స్కందుడు అని కూడా పిలువబడ్డాడు. కృత్తికలు 6. 6 కృత్తికలు ఒకే సమయంలో ఆ బాలునికి స్తన్యము ఇచ్చారు. ఆ బాలుడు ఒకేసారి 6 ముఖముతో తల్లుల చనుబాలు తాగాడు. అందుకని షణ్ముఖుడు అనే పేరు వచ్చింది. తరువాత ఆ కుమారుడు దేవసేనలకు సైన్యాధిపతిగా నియమింపబడ్డాడు. అసురులను జయించాడు. ఓ రామా, దీనినే కుమార సంభవము అని అంటారు. విశ్వామిత్రుడు రామునికి కుమారస్వామి జననము గురించి చెప్పాడు. ఇప్పుడు నీకు సగరుడి కథ చెబుతాను, విను. పూర్వము అయోధ్య నగరమును సగరుడు అనే రాజు పరిపాలిస్తూ ఉండేవాడు. ఆయనకు పుత్ర సంతానము లేదు. విదర్భ రాజకుమారి కేసిని అతని మొదటి భార్య, సుమతి ఆయన 2వ భార్య. పుత్ర సంతానము కొరకు సగరుడు 2 భార్యలతో సహా హిమవత్ పర్వతమునకు పోయాడు. భృగుప్రస్రవణము అనే పర్వతము మీద 100 సంవత్సరముల పాటు తపస్సు చేశారు. వారి తపస్సునకు మెచ్చిన భృగు మహర్షి వారికి పుత్ర సంతానము ప్రసాదించాడు. ఓ సగర చక్రవర్తి, నీకు ఒక భార్య యందు ఒక కుమారుడు, మరొక భార్య యందు 60,000 మంది కుమారులు జన్మిస్తారు. వరము ఇచ్చాడు. కాని వారికి ఒక సందేహము కలిగింది. ఓ మహర్షి, మాలో ఎవరికి ఒక పుత్రుడు కలుగుతాడు? ఆ విషయం మీలో మీరే తేల్చుకోండి. ఓ మహర్షి, నాకు వంశము నిలిపే ఒక కుమారుని ప్రసాదించండి. నాకు 60,000 మంది కుమారుడును ప్రసాదించండి. భృగు మహర్షి వారిని ఆ ప్రకారము అనుగ్రహించాడు. భృగు మహర్షికి నమస్కరించి అయోధ్యకు తిరిగి వచ్చారు. కాలక్రమేణా ఇరువురు గర్భములు ధరించారు. పెద్ద భార్య కేసిని అసమంజుడు అనే కుమారుని ప్రసవించింది. 2వ భార్య ఒక పెద్ద పిండమును ప్రసవించింది. అది పగిలి అందులో నుండి 60,000 మంది పుత్రులు జన్మించారు. వారందరూ పెరిగి పెద్దవారు అయ్యారు. వారందరూ ఆటలు ఆడుతూ ఉండగా పెద్దవాడు మిగిలిన వారిని నీటిలో ముంచి వారు అరిచి కేకలు పెడుతుంటే ఆనందించేవాడు. అనేక రకములైన పాప కార్యములను చేయుతూ జనులను బాధపెడుతూ ఉండేవాడు. వాడి బాధపడలేక సగరుడు అసమంజుని రాజ్యము నుండి వెళ్ళగొట్టాడు. ఆ అసమంజుని పుత్రుడు అంశుమంతుడు. అతడు తండ్రి మాదిరి కాకుండా ఎంతో ధార్మికుడు, సజ్జనుడు. అందరూ అతనంటే ఇష్టపడేవారు. కొంతకాలము తరువాత సగరుడు ఒక యజ్ఞమే చెయ్య సంకల్పించాడు. పురోహితులను, ఋత్తిక్కులను సంప్రదించాడు. యజ్ఞమునకు కావలసిన సంభారములు సమకూర్చుకున్నాడు. యజ్ఞము చేయ పూనుకున్నాడు. ఓ మహర్షి, సగరుడు తాను సంకల్పించిన యజ్ఞమును ఎలా నిర్వహించాడు తెలియజేయండి. సగరుని యజ్ఞము హిమాచలము, వింధ్య పర్వతముల మధ్య జరిగింది. సగరుడు యజ్ఞాశ్వమును విడిచిపెట్టాడు. సగరుని మనుమడైన అంశుమంతుడు యజ్ఞాశ్వమునకు రక్షణగా వెంట బయలుదేరాడు. గరుడు యజ్ఞము చెయ్యడం ఇష్టం లేని ఇంద్రుడు రాక్షస రూపం ధరించాడు. రాక్షస రూపంలో వచ్చి యజ్ఞాశ్వమును అపహరించాడు. అశ్వము కనపడలేదు. ఋత్తిక్కులందరూ
సగరునితో ఇలా అన్నారు. ఓ సగర చక్రవర్తి, యజ్ఞాశ్వమును ఎవరో అపహరించారు. ఈ మంత్రములతో పవిత్రమైన స్థలము. ఇక్కడకు రాక్షసులు రాలేరు. ఇది రాక్షసుల పని కాదు. కాబట్టి మీరు భూమండలము అంతా వెదకండి. భూమి ఉపరితలము మీద దొరకకపోతే ఒక్కొక్క యోజనము చొప్పున భూమిని తవ్వండి. అశ్వము దొరికే వరకు తవ్వండి. యజ్ఞాశ్వమును తీసుకొని రండి. మీరు అశ్వమును తీసుకొని వచ్చే వరకు నేను, ఋత్విక్కులు, నా మనుమడు ఇక్కడనే నిరీక్షిస్తూ ఉంటాము. తండ్రి ఆజ్ఞ ప్రకారము సగరపుత్రులు యజ్ఞాశ్వమును వెదుకుతూ వెళ్లారు. వారికి ఎక్కడా అశ్వము కనపడలేదు. వారు భూమిని తవ్వనారంభించారు. వారు అలా భూమిని తవ్వుతూ ఉండగా ఎన్నో సర్పములు, అసురులు బయటకు వచ్చారు. 60,000 మంది సగరపుత్రులు ఒక్కొక్కరు ఒక్కొక్క యోజనము వంతున 60,000 యోజనములు తవ్వారు. భూమి అంతా పాతాళంగా మారిపోయింది. పెద్ద గొయ్యిగా తయారైంది. సగరపుత్రులు జంబూ ద్వీపము అంతా తవ్వేశారు. ఇది చూచి దేవతలరు, గంధర్వులు, నాగులు అందరూ యజ్ఞాశ్వము కొరకు సగరపుత్రులు భూమినంతా తవ్వుతున్నారు. పాతాళంలో తపస్సు చేసుకుంటున్న ఋషులను చంపుతున్నారు. దొరికిన వాడిని దొరికినట్టు చంపుతున్నారు. ఎన్నో జీవజాలములు నశించిపోతున్నాయి. ఈ సృష్టి అంతా సర్వనాశనము అయిపోతోంది. ఓ బ్రహ్మదేవా, మీరే కాపాడాలి. భయంతో వణికిపోతున్న దేవతలతో బ్రహ్మదేవుడు ఇలా అన్నాడు. ఓ దేవతలారా, భయపడకండి. ఈ భూమి ఆ సర్వేశ్వరుడు విష్ణువుకు చెందినది. ఆయన కపిలావతారములో ఈ భూమిని రక్షిస్తున్నాడు. ఆ సగర కుమారులను ఆయనే శిక్షిస్తాడు. ఆ సగర కుమారుల చావు కపిలుని చేతిలో ఉంది. ఆ మాటలు విన్న దేవతలు తమ తమ స్థానములకు వెళ్ళిపోయారు. సగర కుమారులు భూమిని తవ్వుతూనే ఉన్నారు. అని వారికి యజ్ఞాశ్వము కనపడలేదు. అని వారికి ఒక పెద్ద శబ్దము వినిపించింది. కాని వారు ఆ శబ్దమును లక్ష్యపెట్టలేదు. తమ తండ్రి సగరుని వద్దకు తిరిగి వచ్చారు. మీరు చెప్పినట్టు మేము భూమంతా తవ్వాము. యక్ష, గంధర్వ, నాగజాతులను చంపాము. అని మాకు యజ్ఞాశ్వము కనపడలేదు. ఇప్పుడు ఏం చెయ్యాలో చెప్పండి. కుమారుల మాటలు విన్న సగరుడికి కోపం మిన్నుముట్టింది. మీరు ఇంకా భూమిని తవ్వండి, అశ్వమును పట్టండి, అశ్వము లేకుండా తిరిగి రాకండి అని ఆజ్ఞాపించాడు సగరుడు. సగర కుమారులు మరలా భూమిని తవ్వడం మొదలెట్టారు. అందరూ పాతాళలోకము చేరుకున్నారు. వారికి భూమండలమును మోస్తున్న విరూపాక్షము అనే ఏనుగు కనపడింది. సగరకుమారులు దానికి నమస్కరించి మరలా తవ్వనారంభించారు. తూర్పు దిక్కుగా మహాపద్మము అనే దిగ్గజము కనిపించింది. పశ్చిమ దిక్కున భూమండలమును మోస్తున్న సౌమనసము అనే దిగ్గజము కనిపించింది. సగర కుమారులు ఆ ఏనుగుకు కూడా ప్రదక్షిణము చేసి నమస్కారము చేశారు. ఉత్తర దిక్కున కూడా వారికి భద్ర అనే దిగ్గజము కనిపించింది. సగర కుమారులు ఆ దిగ్గజమునకు కూడా పూజాదికములు నిర్వహించి నమస్కరించారు. తరువాత వారు ఈశాన్య దిక్కుగా తవ్వనారంభించారు. ఈశాన్య దిక్కుగా వారికి గడ్డి మేయుచున్న యజ్ఞాశ్వము కనిపించింది. ఆ అశ్వమునకు కొంత దూరంలో మహావిష్ణు అవతారమైన కపిల మహర్షి తపస్సు చేసుకుంటూ కనిపించాడు. స్వమును చూడగానే వారి శరీరాలు కోపంతో కంపించాయి. ఆ కపిలుడే తమ అశ్వమును దొంగిలించాడు అని అనుకొని
తమ వద్ద ఉన్న ఆయుధముతో కపిలుని మీదికి దూకారు. నీవేనా మా యజ్ఞాశ్వమును దొంగిలించినది? మేమెవరమో తెలియనా? మేము సగర చక్రవర్తి కుమారులము. మా యజ్ఞాశ్వమునే దొంగిలిస్తావా అంటూ కపిలుని చుట్టుముట్టారు. కపిలుడు కళ్ళు తెరిచాడు. వారిని చూచాడు. ఒక్కసారి కోపంతో హుంకరించాడు. ఆ కపిలుని హుంకారంలో నుండి పుట్టిన అగ్నిలో సగరుని కుమారులు 60,000 మంది భస్మమైపోయారు.